తీసుకోండమ్మా. శుభం. పూజారి గారు ఇదిగోండి, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు. ఉంటాను. ఒరే బుల్లబ్బాయ్, ఒకసారి రారా. ఈ దీపాలకి పసుపు కుంకుమ అద్ది ఆ కోనేట్లో వదలరా. ఇవన్నీనా? మా అమ్మాయికి ఈరోజు ఇంటర్వ్యూరా, రాలేదు. నేను ఆడవాళ్ళ పని చేయను బాబోయ్. దేవుడు పనికి ఆడమగా ఏంట్రా? అభిషేకం టైం అయింది, కొంచెం చెయ్యరా బాబు. సరే. ఏంట్రా బుల్లబ్బాయ్, ముత్తైదు పని చేస్తున్నావా? ఏంటిది? 10th క్లాస్ పాస్ అవ్వాలని నోములు నోస్తున్నాడేమో. ఊరుకోండి, వాడిని ఎందుకలా ఏడిపిస్తున్నారు? అయినా దేవుడి పనే కదా వాడు చేస్తున్నాడు. పద పద, నీ మొక్కలు చాలా బాకీ ఉన్నాయి, రా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా, ముందు నీలవేణి అమ్మవారికి ప్రదక్షిణల మొక్కు చెల్లిస్తే బాగుంటుంది. ఇప్పుడా? ఈ ఎండలోనా? ఎండే ఉంది కానీవే. వెన్ని ఎంత? 11 కాదత్తమ్మా, 108. చూడండి, అమెరికాకి వెళ్లే ముందు అయితే 11, వెళ్ళొస్తే 108. ఏ పూజారి గారు, అదే కదా మా నాన్నమైతే. అంటే మరి సుకుమారంగా ఉంది కదా. కాళ్ళు కందిపోతాయి అనుకుంటే కనకదుర్గమ్మ కరుణిస్తుందా? అమ్మవారికి కోపం రాకముందే 108 చేసేవే. పద 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 పద, త్వరగా నడు. 108. దెబ్బ తగులుతుంది, జాగ్రత్త. ఓయ్ రత్నం, గుడిలో కోతి పనులేటే? ఏం చేస్తున్నావు? నో, అదేంటి పిన్ని? 60 పైన అయి ఉండాలి కదా. పోక చెక్క లెక్కే కదే. ఇదిగో, ఇంకా ఇన్ని చేయాలి చూడు. ఎంత నడితే అంత మంచి మొగుడు వస్తాడు. నడు నడు. నువ్వే చేసుకో. ఆగ నీకు మాని నడక అందాల బొమ్మ. ఏరా, నువ్వేమైనా తీసేసావా? లే, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. ఒరే ఆల్జీబ్రా పుల్, ఒరే మడగాస్కర్ పుల్ పుల్ పుల్. అంతిగది లెక్క. పోలీసులు అయితే అడమనేస్తావా? ఏయ్ కొట్టవే రత్తమ్మా. అవునత్తమ్మా, ఈ పేపర్ ఉండలు దేనికి? తుట్టిన వాటిలో లేవే? నీలవేణి అమెరికా నుంచి వచ్చింది కదా, దానికోసం. పిన్ని, ముందు వాటిని లోపల పెట్టు. నీకు చెప్పాను చూడు, నా కర్మ. ఓయ్ రత్నం, ఈ బోర్డాట కాదు, మీ అక్కకి కబడ్డీ నేర్పించు. బస్సులు ఈజీగా ఎక్కి దిగచ్చు. ఏంట కోపం? అక్కని బుల్లబాయ్ బావా తెగ ఏడిపిస్తున్నాడు. ఐ నీడ్ టు టీచ్ హిమ్ ఎ లెసన్. నీ శత్రువు నా శత్రువే. నీళ్ళు చెప్తానడు పని. అబ్బో, కంటమనూరంటే ఓల్ జిల్లా మొత్తానికే ఫేమస్ అండి. ఓహో, ఇంకా వారింట్లో మన పిల్ల మెట్టిందంటే వదినా వెనక్కి తిరిగి చూసుకోకర్లేదంటే. నాకు తను నచ్చింది. జాబ్ రిజైన్ చేస్తే పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చు. చేసేస్తుంది. నేనెందుకు రిజైన్ చేయడం? నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. బయటికి వెళ్ళి ఓ మగాడిలాగా కష్టపడే కంటే ఇంట్లోనే మహారాణిలా ఉండొచ్చు. టైం పాస్ కాకపోతే రకరకాల వంటలు ట్రై చేయొచ్చు. అచ్చా, హాయిగా వంట నువ్వు చేసుకో, కష్టపడి ఉద్యోగం నేను చేస్తా. నీకేం ప్రాబ్లం లేదు కదా? చిచి, చెట్టంత మగాడిని పట్టుకొని వంట చేయమంటావా? అంటే అమెరికాలో మగాళ్ళు కూడా వంట చేస్తారేమో వదినా. మనం అమెరికాలో ఉంటే ఎంత బాగుండేదో. ఇంకా ఆపుతారా? బంగారం లాంటి సంబంధం కాలదనుకుంది. ఇంతకంటే మంచి సంబంధం మనకు దొరుకుతుందా? రేపు ఈ పాడిగా కట్టమూరు సంబంధం తీసుకురాను. ఎవరు వాళ్ళ పెద్దమ్మ? ఎవరో పర్యావరణం చేసుకుంది వాళ్ళనా? అవునన్నయ్య, తమిళ ఐఏఎస్ ఆఫీసర్ అవునా చేసుకో. కానీ వాళ్ళకున్న ఆస్తులకి ఈ జిల్లాయే కొంటారు సార్. ఈ స్టేట్ ను కొనుక్కోమను, నాకేంటి? కానీ ఇలా కులంగానాలతోనూ సంకర జాతాలతోనూ వియ్యం అందాల్సిన అవసరం నాకేంటి?
సర్లే అన్నయ్య ఇది కాకపోతే ఇంకోటి. ఇబ్బందిగా ఉంటే కోట్ తీసేయచ్చుగా. సూట్ మేక్స్ మీ అ కంప్లీట్ మ్యాన్. అరిస్టోక్రాట్స్ అందరూ ఇదే వేసుకుంటారు. అవునమ్మా మా వాడు సూట్లో దర్జాగా ఉంటాడు, అది లేదే గది బయటికే రాడు. ఓ పుట్టడమే దాంతోనే పుట్టాడా అండి? మా నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టాడమ్మా. మాకేడంటే ఎంత ఇష్టమో. వాడికి వంజరం అంటే ఎంత ఇష్టమో, కానీ నేనుండినట్టే ఉండాలి. అయినా బొత్తిగా వస్తువులేం వేసుకోలేదంటమ్మా. నేను గాని నీకు మేకప్ వేశాననుకో, మా తమ్ముడు నిన్ను అస్సలు వదిలిపెట్టడు. మా తమ్ముడికి నాకు చిన్నారి పెళ్లి కూతురు అంటే చాలా ఇష్టం. నువ్వు కూడా చూస్తావా సీరియల్? అయినా మా తమ్ముడికి నేనేం చెప్తే అదే ఓకే, అది అమ్మాయి అయినా అత్తగారైనా. అసలు మీ అందరికీ పెళ్ళైందా? మీ మొగుళ్ళు ఇంకా మీతోనే ఉన్నారా అని చిన్న డౌట్. మరి సినిమాలు ఇష్టమేనా? యాక్చువల్ గా నాకు సినిమా కన్నా ఇంటర్వెల్ ఇష్టం. పాప్కార్న్, సమోసా, కూల్ డ్రింక్స్ తినొచ్చు కదా.